బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 చిత్రం అడుగుపెట్టి 3 రోజులైతే కంప్లీట్ అయింది. 3 రోజుల పాటు పుష్ప 2 చిత్రం సందడి పాన్ ఇండియా సినిమాల మాదిరిగా బాహుబలి 2 దేవరా వసూలు మాదిరిగా వసూలును రాబట్టిందో లేదో తెలుసుకుందాం పదండి. ఎన్టీఆర్ దేవరా చిత్రం డే 3 స్ట్రాంగ్గా వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో 19 కోట్ల షేర్ అయితే రాబట్టుకోగా పుష్ప 2 చిత్రం కూడా డే 3 రెండు తెలుగు రాష్ట్రాల వరకు 19 కోట్ల షేరే రాబట్టుకుంది. డే 3 చూసుకుంటే 31 కోట్ల వరకు షేర్ను ప్రపంచవ్యాప్తంగా 60 కోట్ల వరకు గ్రాస్ అయితే ఉంది దేవరా మూవీది. 3 రోజుల పాటు డే 1 157 కోట్ల గ్రాస్ను, డే 2 54 కోట్ల గ్రాస్ను, డే 3 60 కోట్ల గ్రాస్తో సత్తా చాటిన ఎన్టీఆర్ దేవరా మూవీ బాక్సాఫీస్ దగ్గర 3 రోజుల్లోనే 271 కోట్ల గ్రాస్ అయితే రాబట్టుకుంది. పుష్ప 2 చిత్రం మాదిరిగా భారీ రేట్లయితే దేవరాకి లేవని చెప్పాలి. దేవరాకి 100 కోట్ల వరకు లాభాలైతే లాంగ్ రన్లో సొంతమయ్యాయి. సినిమా చాలా సేఫ్ టార్గెట్తో ల్యాండ్ చేశారు. 500 కోట్ల గ్రాస్ను కొల్లగొట్టేశారు ఎన్టీఆర్ దేవరా మూవీతో. భారీగా 50 రోజుల పాటు థియేటర్లకి, డిస్ట్రిబ్యూటర్ ఓనర్లకి లాభాలు పంచిపెట్టారు ఎన్టీఆర్ దేవరా చిత్రంతో. ఇది భారీ ఫీట్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ బాహుబలి 2 చిత్రం డే 1 212 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. డే 2కి వచ్చేసరికి 160 కోట్ల గ్రాస్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక డే 3కి వచ్చేసరికి 164 కోట్ల గ్రాస్ వసూలు చేసింది బాహుబలి 2 చిత్రం. 3 రోజుల్లో 536 కోట్ల గ్రాస్ అయితే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 చిత్రం కుమ్మేసింది. హిందీలో కూడా భారీగా వసూలు చేయడం దీనికి కారణం. తక్కువ రేట్లతో కూడా భారీ వసూలునైతే నమోదు చేశారు ప్రభాస్ బాహుబలి 2 చిత్రంతో. పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ ధర డే 1 చూసుకుంటే ఆల్ టైమ్ రికార్డు నెంబర్ పెట్టగా 285 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. డే 2 సినిమా సగం వరకు డ్రాప్ కాగా 140 కోట్ల గ్రాస్ వచ్చింది. డే 3 చూసుకుంటే హిందీలో 60 కోట్ల వరకు నెట్ను, తెలుగులో ఏపీ తెలంగాణలో దేవరా మాదిరిగానే 19 కోట్ల వసూలును టోటల్గా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే వర్సెస్ రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటక, కేరళ, తమిళనాడు డీసెంట్గా హోల్డ్ చేసిన ఈ చిత్రం 135 కోట్ల గ్రాస్తో స్టడీ రన్ అయితే మెయింటైన్ చేసింది. టోటల్గా 3 రోజుల్లో 560 కోట్ల గ్రాస్ అయితే ఉంది సినిమాకి. భారీ రేట్లు అయితే ఉండటం ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమ్మేస్తున్నారని చెప్పాలి. బాహుబలి 2 చిత్రం 3 రోజుల్లో 536 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది. లాంగ్ రన్లో బాహుబలి 2 చిత్రం 1800 కోట్ల గ్రాస్ వసూలు చేయగా పుష్ప 2 చిత్రం కూడా అదే రేంజ్లో వసూలును రాబడుతుందో లేదో చూడాలి. ఇప్పటికైతే బాహుబలి 2 చిత్రం రేంజ్లోనే వసూలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. లేటెస్ట్ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ మీ వరకు రావాలంటే తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.